నాభి పద్మం నుండి బ్రహ్మగారి యొక్క పుట్టుక. ఒక పెద్ద ప్రళయం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా అంతులేని నీరు మాత్రమే ఉంది. ఆ ప్రళయ జలాలపై ఆదిశేషుడు విశ్రాంతిగా పడి ఉన్నారు. ఆయనపై శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో శాంతిగా విశ్రమిస్తున్నారు. ఆయన శరీరం దివ్యకాంతితో వెలుగుతుంది. అక్కడ అంతా ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. విష్ణువు యొక్క నాభి నుండి ఒక్కసారిగా ఒక దివ్యమైన కమలదండు బయటకు రావడం మొదలైంది. అది పైకి ఎదిగి పైభాగంలో ఒక పెద్ద కమల పువ్వు వికసించింది. కమలంపై బంగారు కాంతి వ్యాపించి ఆ కాంతి మధ్య నుండి 4 ముఖాలున్న ఒక దివ్య రూపం. ఆ రూపమే చతుర్ముఖ బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు కమలంపై నుంచి చుట్టూ చూశారు. ఎక్కడ నేల లేదు, పర్వతాలు లేవు, చెట్లు, మనుషులు ఎవ్వరూ లేరు. కేవలం ప్రళయజలాలే ఉన్నాయి. ఆయన ఆశ్చర్యంతో నేను ఎవరిని, నా పని ఏమిటి అని ఆలోచించారు. అప్పుడు బ్రహ్మగారికి ఒక దివ్యమైన మృదువైన శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏమిటంటే, బ్రహ్మ, నీవు నా నాభి యొక్క కమలం నుండి పుట్టావు. నీ పని ఈ జగత్తుని సృష్టించడం. తపస్సు చేస్తే నీకు కావలసిన జ్ఞానం లభిస్తుంది. బ్రహ్మదేవుడు కనులు మూసి ధ్యానం చేయసాగారు. ఆ ధ్యానం తర్వాత ఆయనకు లోకాలు, దేవతలు, మనుషులు, ప్రకృతి ఇవన్నీ ఎలా సృష్టించాలి అని పరిపూర్ణమైన జ్ఞానం లభించింది. అలా బ్రహ్మగారు తన కమలాసనంపై నుంచే సృష్టి ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం జగత్తు మొదలైన చోటు శ్రీ మహావిష్ణువు గారి నాభి పద్మమే అన్నమాట. చివరిగా మనం నమస్కరించాల్సింది ఒక్కటే, ఓం నమో నారాయణాయ. హరే కృష్ణ.